హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మొబైల్ కీబోర్డ్లో కొన్ని షార్ట్కట్ కీస్ గురించి చెప్తాను. జనరల్గా మనం కంప్యూటర్లో చూస్తుంటాం కదా, అలాగే ఏంటంటే మనకు మొబైల్ కీబోర్డ్లో కూడా కొన్ని షార్ట్కట్ కీస్ ఉంటాయి, కొన్ని సీక్రెట్ సెట్టింగ్స్ ఉంటాయి. అవేంటో మనం వీడియో చూద్దాం. దానికంటే ముందు మీరు ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందాలి అంటే youtube.com/hafiztime అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయడం ద్వారా మీరు నా లేటెస్ట్ అప్డేట్స్ మీ మెయిల్కి పొందొచ్చు. అంతేకాకుండా ఈ వీడియోస్ని మీరు timecompress.in అనే వెబ్సైట్ ద్వారా కూడా సో దానికోసం చూడండి, నేను ఇక్కడ నా కీబోర్డ్ ఓపెన్ చేశాను. కీబోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కింద కామ బటన్ కనిపిస్తుంది. ఈ కామ బటన్ మీరు ప్రెస్ చేసి పట్టుకున్నారనుకోండి, జనరల్గా అయితే మనం చూడండి కీబోర్డ్లో ఏదైనా సెట్టింగ్స్ చేంజ్ చేయాలి అంటే ఏం చేస్తామంటే మనం సెట్టింగ్స్లోకి వెళ్తుంటాం. అలా కాకుండా డైరెక్ట్ మనం ఇక్కడ నుంచే సెట్టింగ్స్లోకి వెళ్ళొచ్చు. ఓకే, అంటే దానికోసం ఏం చేయాలి, ఈ బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్న వెంటనే చూడండి మనకు గూగుల్ కీబోర్డ్కి సంబంధించిన సెట్టింగ్స్ అనేది వచ్చేసాయి. డైరెక్ట్ మనం ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళేసి ఏంటంటే మనకి ఏదైనా అవసరం లేని ఆఫ్ చేయాలన్నా, ఆటో సజెషన్స్ ఆఫ్ చేయాలన్నా, ఏం చేయాలన్నా కూడా మనం ఏంటంటే ఇక్కడ నుంచే చేసేయచ్చు. అలా కాకుండా చూడండి ఇంకొక సెట్టింగ్ ఉంటుంది. ఆ సెట్టింగ్ ఏంటంటే చూడండి, ఇప్పుడు నా కీబోర్డ్ కలర్ అనేది ఎలా ఉంది, గ్రీన్ కలర్లో ఉంది. ఈ గ్రీన్ కలర్లో ఎలా వచ్చింది అంటే మనకి ఏంటంటే కీబోర్డ్లోనే థీమ్స్ ఉంటాయి. ఆ థీమ్స్ అనేవి ఎక్కడ దొరుకుతాయి అంటే సేమ్ మీరు గూగుల్ సెట్టింగ్స్లోకి వెళ్ళండి, కీబోర్డ్ సెట్టింగ్స్లోకి. దానికోసం చూడండి ఈ కామా బటన్ ప్రెస్ చేసుకుంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పాను కదా. దీన్ని నేను ఏంటంటే ప్రెస్ చేసి పట్టుకున్నాను. ప్రెస్ చేసి పట్టుకొని వదిలేస్తే ఇలాంటి ఒక స్క్రీన్ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి జీ కీబోర్డ్ సెట్టింగ్స్ అని ఉందా, దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒకటి థీమ్ అని ఉంటుంది. ఈ థీమ్లోకి వెళ్తే మీకు ఏంటంటే కీబోర్డ్లో కలర్స్ కోసం చాలా స్టైల్స్ ఉంటాయి. చూడండి మీరు ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్న తర్వాత దానికి ఏమైనా బార్డర్ కూడా కావాలనుకోండి, ఇక్కడ మీకు ఇది చూసారు, దీన్ని ఆన్ చేసినట్టయితే మనకి ఏంటంటే చుట్టూ బార్డర్ లాగా కూడా వస్తాయి అన్నట్టు. ఓకే, మీరు ఏది కావాలంటే అది తీసేసుకున్న తర్వాత మీరు చూడండి ఇక్కడ బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ నాకు ఇప్పుడు కీబోర్డ్ అనేది ఎలా మారిపోయింది అంటే సేమ్ ఆ బ్లూ కలర్ తీసుకున్నాను కాబట్టి బ్లూ కలర్లో మారిపోయింది అన్నట్టు. ఓకేనా, సో ఇదొకటి. తర్వాత వచ్చి చూడండి మనం దీనిలో ఏదో ఒకటి టైప్ చేస్తుంటాం. టైప్ చేసేటప్పుడు ఏమవుద్ది అంటే కింద సజెషన్స్ వస్తుంటాయి, మాటి వస్తూ ఉంటాయి. ఓకే, సో ఇటువంటి ఇప్పుడు నేను COM టైప్ చేశాను, కంప్యూటర్ అని వచ్చేసింది. నాకేంటంటే ఈ సజెషన్ అనేది మాటి ఇక్కడ చూపించచ్చు. ఓకే, అసలు నాకు ఇక్కడ ఇది వద్దు అనుకుంటే ఏం చేయొచ్చు అంటే దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత మీకు పైన అక్కడ రీసైకిల్ బిన్ వచ్చింది చూసారా, దానిలో వదిలేయండి, డ్రాగ్ చేసేయండి. డ్రాగ్ చేసి వదిలేస్తే ఏంటంటే ఇంకొకసారి మీరు కామ్ అని టైప్ చేసినప్పుడు కంప్యూటర్ అనే సజెషన్ రాదన్నట్టు. ఓకే, సో ఇలా మీకు ఏంటంటే ఏదైనా కొన్ని బ్యాడ్ వర్డ్స్ వస్తున్నాయి అనుకున్నప్పుడు ఏంటంటే దాన్ని ప్రెస్ చేసి మీరు ఏంటంటే డిలీట్ చేసేయచ్చు. తర్వాత చూడండి ఈ మధ్య వచ్చే కీబోర్డ్లు అంటే మొబైల్ ఎలా ఉంటున్నాయి అంటే చాలా పెద్దగా ఉంటున్నాయి. ఓకే, 5.5 ఇంచెస్, తర్వాత వచ్చేసి 6 ఇంచెస్ ఇలా ఉంటున్నాయి కదా. ఓకే, అటువంటిప్పుడు ఏంటంటే మనం ఒక చేత్తో దీన్ని అంతటిని ఏంటి టైప్ చేయాలి అంటే కుదరదు. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా ఫింగర్ని తీసుకెళ్ళాలి అంటే కుదరదు. అటువంటిప్పుడు నేను ఏం చేయొచ్చు అంటే దీన్ని 100 మోడ్ లాగా మార్చొచ్చు అన్నట్టు. దానికోసం ఏం చేయొచ్చు అన్నట్టు చూడండి, మీకు ఇక్కడ ఈ స్టార్ బటన్ ఉందా, స్టార్ బటన్ కాదు, ఇక్కడ మనకి ఎంటర్ బటన్ ఉందా, ఈ ఎంటర్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకోండి. ఎంటర్ బటన్ ప్రెస్ చేసి పట్టుకుంటే మీకు ఏమవుద్ది అంటే చూడండి ఇక్కడ మీకు చిన్న సింబల్ వచ్చింది. ఓకే, ఈ సింబల్ మీదకి మీ చేతిని తీసుకెళ్ళండి. తీసుకెళ్ళిన వెంటనే చూడండి ఇది 100 మోడ్ లాగా మారిపోద్ది. 100 మోడ్ అంటే కొంచెం చిన్నగా మారిపోద్ది అన్నట్టు. అంటే మీరు ఇప్పుడు ఈ చేతిని మీ ఫింగర్ని ఒకే చేతితో మొత్తం ఇవన్నీ అక్షరాల దగ్గరికి మీ వేలు జరపవచ్చు అన్నట్టు. ఓకే, పెద్ద ఉన్నప్పుడు ఏంటంటే మన వేలు అనేది అన్ని అక్షరాల దగ్గరికి వెళ్ళదు, ఇంకొక చేయి కూడా యూజ్ చేయాల్సి వస్తుంది, ఇంకొక వేలు కూడా యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు చూడండి ఇది ఇటు సైడ్ కనిపిస్తుంది కదా, ఇటు సైడ్ రావాలి అంటే ఈ బటన్ ట్యాప్ చేశారనుకోండి ఇటు సైడ్ వచ్చేస్తుంది. అది మరి మళ్ళీ నార్మల్గా కావాలి అంటే ఏం చేయాలంటే ఈ బటన్ ఉందా, దీన్ని ప్రెస్ చేసి పట్టుకున్నప్పుడు ఏంటంటే నార్మల్గా అయిపోద్ది అన్నట్టు. ఓకే, అలాగే మనకు చూడండి కొన్ని స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి. ఆ స్పెషల్ క్యారెక్టర్స్ కోసం చూడండి మనం ఏం చేస్తూ ఉంటాం, ఈ బటన్ ఉందా దీన్ని ప్రెస్ చేసి పడతాం. ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఈ స్పెషల్ క్యారెక్టర్స్ని వెతుకుతూ ఉంటాం. దాని బదులు ఏం చేయొచ్చు అంటే ఈ డాట్ ఉందా, ఈ డాట్ని ప్రెస్ చేసి పట్టుకోండి. ప్రెస్ చేసి పట్టుకుంటే చూడండి దీనిలోనే మనకి ఏంటంటే అన్ని స్పెషల్ క్యారెక్టర్స్ వస్తాయి. ఓకే, మనం వెతుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇక్కడనే ట్యాప్ చేస్తే అన్ని క్యారెక్టర్స్ మనం ఒకటే దగ్గర నుంచి తెచ్చుకోవచ్చు అన్నట్టు ఇది ఈ ప్రెస్ చేసుకుంటే. ఓకే, సో అలాగే ఇంకొకటి ఏంటంటే చూడండి మనం ఏదైనా పెద్ద టెక్స్ట్ టైప్ చేసామనుకోండి. ఓకే, ఇప్పుడు నేను చూడండి కింద ఇక్కడ పెద్ద టెక్స్ట్ టైప్ చేసి పెడుతున్నాను. ఇప్పుడు దీనిలో మనం మధ్యలో జరపాలి, కర్సర్ని ఇక్కడ నుంచి ఇక్కడ జరపాలి అంటే ఏం చేస్తాను, నేను ఫింగర్ పెట్టి తీసుకొచ్చి అక్కడ ట్యాప్ చేస్తే ఏంటంటే ఈ కర్సర్ అనేది ఇక్కడికి వచ్చింది. దాని బదులు ఈ స్పేస్ బార్ ఉంది చూస్తారా, దీన్ని మీరు ప్రెస్ చేసి పట్టుకొని జరిపినా కూడా మీకు ఏమవుద్ది అంటే ఆ కర్సర్ అనేది అటు ఇటు జరుగుతూ ఉంటుంది అన్నట్టు. చూడండి ఇప్పుడు నేను ఇక్కడ నా ఫింగర్తో జరపట్లేదు, ఈ స్పేస్ బార్ ఉంది చూసారా, ఆ స్పేస్ బార్ని పట్టుకొని నేను ఏంటంటే అటు ఇటు మూవ్ చేస్తూ ఉంటే ఏంటంటే ఆ కర్సర్ అనేది ఆటోమేటిక్ మూవ్ అవుతుంది అన్నట్టు. ఓకే, మనం ఏంటంటే ఫింగర్ తోటే ట్యాప్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదొకటి. తర్వాత వచ్చేసి చూడండి మీరు ఏదైనా ఒక టెక్స్ట్ టైప్ చేస్తున్నారు, టైప్ చేసేటప్పుడు క్యాపిటల్ రావాలంటే ఏం చేస్తారు అంటే మామూలుగా ఇక్కడ షిఫ్ట్ బటన్ ఉంది కదా, ఈ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి టైప్ చేస్తారు కదా. అలా కాకుండా చూడండి మీరు ఏ కీని అయితే క్యాపిటల్ చేయాలనుకుంటున్నారు షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసి పట్టుకొని తీసుకెళ్ళి చూడండి అక్కడ మీరు పాయింట్ చేశారనుకోండి ఆ కీ దగ్గర. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షిఫ్ట్ బటన్ ప్రెస్ చేశాను, హెచ్ దగ్గర పాయింట్ చేశాను అంటే చూడండి హెచ్ క్యాపిటల్ లెటర్లో వచ్చింది. అలాగే షిఫ్ట్ బటన్ ప్రెస్ చేసుకున్నాను, వి దగ్గర తీసుకెళ్ళాను, వి క్యాపిటల్ లెటర్లోకి వచ్చేసింది. అలా కూడా మీరు ఏంటంటే క్యాపిటల్గా మార్చొచ్చు అన్నట్టు. అంటే షిఫ్ట్ని ప్రెస్ చేసి మనం దీన్ని డబుల్ ట్యాప్ చేసి ఇక్కడ టైప్ చేస్తాం కదా క్యాపిటల్లో రావాలంటే. అలా కాకుండా ఏం చేయొచ్చు అంటే ప్రెస్ చేసి పట్టుకొని ఎక్కడ కావాలంటే అక్కడ పాయింట్ చేసినా కూడా మనకి ఏంటంటే ఇది వస్తుంది. అలాగే ఏంటంటే ఇంకొకటి ఇది చాలామందికి తెలిసి ఉంటుంది, కొంతమందికి ఏంటంటే తెలియని వాళ్ళు కూడా ఉంటారు. అదేంటంటే మనం దీనిలో ఏమైనా రాసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కూల్ అనే లేదో టూల్ అని రాశాను అనుకోండి, టీ మీద ప్రెస్ చేసుకుంటే నాకు ఏంటంటే ఇక్కడ పైన ఒక మీకు ఏంటంటే ఇట్లా డ్రాయింగ్ చేసినట్టు వస్తుంది చూసారా. ఇప్పుడు నేను చూడండి టీ దగ్గర తీసుకెళ్ళాను, ఓ దగ్గరికి తీసుకెళ్ళాను, ఓ దగ్గర తీసుకెళ్ళాను, ఎల్ దగ్గర తీసుకెళ్తే ఏంటంటే దానికి సంబంధించినట్టే మనకి ఏంటంటే టెక్స్ట్ వస్తుంది. ఇప్పుడు సి మీద తీసుకెళ్ళాను, ఏ తీసుకెళ్ళాను, టీ దగ్గర తీసుకెళ్ళాను అంటే ఏంటంటే
అలాగే మనకి ఏంటంటే క్యాట్ అని రావడం, లేకపోతే ర్యాట్ అని రావడం, మనకి ఏది కావాలంటే అది ఇట్లా మనం డ్రా చేస్తూ ఉంటే దానికి తగ్గట్టు చూడండి మనకి ఇక్కడ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. ఓకే. సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఫేస్బుక్ ద్వారా, ట్విట్టర్ ద్వారా, గూగుల్ ప్లస్ ద్వారా, వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.